రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతంగా నేను భావిస్తా ఉన్నాను. అధికారం వచ్చిన 15 నెలల కాలంలోనే ఆ పార్టీ మీద మొహం మొత్తింది అంటే మరి ఏ రకంగా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన దాన్ని బట్టే చెప్పొచ్చు. సరిగ్గా గత 48 గంటల్లో పోయిన 2 రోజుల్లో రాష్ట్రంలో 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం తవ్వుతున్న సొరంగంలో ఆ యాక్సిడెంట్ జరిగి 8 మంది కూలీలు అందులోనే ఇరుక్కపోయి ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాడట. ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి. ఇప్పుడే 35 సార్లు పోయి పీకింది ఏంది, 36సారి పోయి పీకేది. నాకు ఇలా అడుగుతా. కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు. ఇంకా అందులో కూడా 6 ఖాళీలు ఉన్నాయి, అది కూడా పూర్తి చేసుకోలేడు. కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు. ఈయననట పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ను మాయం చేస్తా అంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు. అడిమారి గుడ్డి దెబ్బలిగా తలిగింది, అట్లా లక్కీలో అడిగి తలిగింది. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఒక 450 రోజుల దాకా అవుతా ఉంది. 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయారు ఆత్మహత్య చేసుకొని. కేసీఆర్ ప్రభుత్వంలోనేమో ఈ పరిస్థితి లేకుండే. మళ్ళొక్కసారి ఆత్మహత్యలు ఎందుకు చాలైనాయి? ఏం జరుగుతున్నది? ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శివుడు గంగను కిందికి దించిండట, కేసీఆర్ ఏమో గంగను పైకి తీసుకొచ్చిండు. అక్కడ 80 మీటర్ల నుంచి 618 మీటర్ల అక్కడికి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ నింపి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కట్టిండు. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి గింత లొలిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది ఎవరో కాదు, బీజేపీ. నేనేదో ఉత్తరం చెప్తలేను ఈ మాట. మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నెల్ కూలి దాదాపు 72 గంటలు అవుతాను. ఎందుకో రాడు, మరి ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీ వాడు మాట్లాడాడు, ఎవరి నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అనడు అనడు. ఎందుకు? ఏమొచ్చింది ఇబ్బంది మీకు? ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మీరు చూడు, తెల్లారలేస్తే కేసీఆర్ తిట్టుడే తప్ప బీజేపీ మీద పల్లెత్తు మాట మాట్లాడాడు. దబ్బని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ ముళ్ళుగర్ర పెట్టి పొడిస్తే ఇట్లా ఏదో మాట్లాడినట్టు చేస్తాడు తప్ప ఎన్నడు భయం భయం భయం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అంటే తెలుసు, కాంగ్రెస్కు తెలుసు, బీజేపీకి తెలుసు. కేసీఆర్ పార్టీ ఉంటే ఈ ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని, మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన. ఇప్పుడిప్పుడే మనోళ్ళకి అందరికీ అర్థమవుతుంది. నాగచర్ల పోయిన, కోస్గి పోయిన ముఖ్యమంత్రి నియోజకవర్గానికి, అక్కడ పోయి చూస్తే 25-30 వేల మంది కొడంగల్ నియోజకవర్గంలోనే కదం దొక్కి మళ్ళా కాంగ్రెస్ పార్టీని మొలకెత్తకుండా తొక్కి పెడతాం, రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొడతామనే విధంగా అక్కడ మా లంబాడ సోదరులు, అదేవిధంగా కొడంగల్ సోదరులు ముందుకొచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు. మరి రేవంత్ రెడ్డికే దిక్కు లేకపోతే మీ కడియం శ్రీహరి ఉంటాడా నేను అడుగుతా ఉన్నా. ఆయన పరిస్థితి ఏంది అసలు? కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతను శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని. అరే అసలు తెల్లారలేస్తే నీతులు మాట్లాడతాడు. గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేస్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రా, దమ్ముంటే చూసుకుందాం. నిజంగానే నీ రేవంత్ రెడ్డికి, నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దమ్ముంది, ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా పెట్టు, రా. ఒక్క కడియం శ్రీహరే కాదు, 10 మంది. వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ తప్పించుకోజాలరు. సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం, తప్పకుండా న్యాయం జరుగుతుంది. 10 ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి. బరాబర్ గిరిగీసి కొట్లాడాలి. వీళ్ళ సంగతి ఏందో చూపెట్టాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పెంతో ఎరికేనా మీకు? 1,50,000 కోట్లు. సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తేనేమో 40,000 తిట్లు తిట్టిరు మీరు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? అప్పు చేసి అంటే మంచిళ్ళు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, కరెంటు తెచ్చిండు, మెడికల్ కాలేజీలు కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 1,50,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క స్కీమ్ చాలు చేసినావా? ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఆ ఫ్రీ బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకే. ఆ రైతు బంధుకే దిక్కులేదు. ఏడవైనా పైసలు మరి ఢిల్లీలో
ఠకీ ఠకీమని ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ కాడ పైన ఉండే ఢిల్లీ పెద్ద లెవెల్ అవుతున్నారో ఆడ మాత్రం మంచిగానే పడుతున్నాయి. ఇవాళ రాజయ్య గారి నేతృత్వంలో మీరు బ్రహ్మాండంగా పోరాటాల్లో ముంగట్టున్నారు. అన్ని మండల మీటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా రాజయ్య గారు చెప్తా ఉన్నారు, అన్న ఫలానా జరుగుతూ ఉందని. మనం కూడా ఒకవైపు మన వాళ్ళను మన రైతులను కాపాడుకుంటూ మరొక వైపు వాళ్ళ కోసం పోరాటాలు చేస్తూ మనం కూడా ముందుకు పోదాం. ఏప్రిల్ 27 తర్వాత చాలు చేసుకొని మన పార్టీ వార్షికోత్సవం తర్వాత బ్రహ్మాండంగా మనం ఒక 3-4 నెలల్లో మంచి కమిటీల నిర్మాణం కిందికెళ్ళి మీద దాకా బందోబస్తుగా చేసుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళా కొట్లాడేది నిలబడేది తెలంగాణ ప్రయోజనాల కోసం కలబడేది కేసీఆర్ దండు ఈ గులాబీ సైన్యమే తప్ప ఇంకొకరు కాదు. కాబట్టి ఇంకోవైపు ప్రజా పోరాటాలు కూడా కొనసాగించాల్సిందే. 25 ఏళ్ల పార్టీ కాబోతా ఉంది. కాబట్టి రజతోత్సవ సంబురాలు కూడా పార్టీ పిలుపునిస్తుంది. ఎక్కడికక్కడ రజతోత్సవ సంబురాలంటే ఆనాటి పోరాట స్ఫూర్తిని 10 ఏళ్ల ఆదర్శవంతమైన పరిపాలనను ఈ రెండింటిని కూడా మేళవించి రజతోత్సవంలో ఆందోళన పదంలో కానీ పరిపాలనలో కానీ కేసీఆర్ గారి మార్కు ఎట్లుండేనో చూపెట్టే విధంగా ప్రజలందరికీ గుర్తొచ్చే విధంగా రజతోత్సవాలు కూడా ఘనంగా చేసుకుందాం.